హలో ఎవ్రీవన్, ఈరోజు మనము టమాటా చట్నీ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను తీసుకున్నవి ఒక హాఫ్ కేజీ టమాటాలు. ఇవి బాగా ఎర్రగా పండినవి అయితే టేస్ట్ బాగుంటుంది. ఒక చిన్న మీడియం సైజ్ ఉల్లిపాయ, 4 ఎండుమిర్చి, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న అల్లం ముక్క, అలానే 2 చిన్న చెక్క లవంగాలు, 2 టేబుల్ స్పూన్లు చక్కెర, 1 స్పూన్ సాల్ట్. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో మనం తీసుకున్న టమాటాలు వేసుకుందాం. నేను ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. అలానే వీటిలో మనం తీసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి ముక్కలు, ఎండుమిర్చి, ఈ చెక్క లవంగాలు అన్నీ కూడా వేసుకొని బాగా మంచిగా ఈ టమాటా మెత్తగా అయ్యేంత వరకు బాయిల్ కానివ్వాలి. మూత పెట్టుకుందాం. ఇవి కావాలంటే మనము ప్రెషర్ కుక్కర్లో వేసుకొని కూడా మెత్తగా ఉడికించుకోవచ్చు. నేను ఈరోజు గిన్నెలోనే చేస్తున్నాను. ఈ మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కొంచెం కలుపుకుంటూ ఉండాలి. ఇలా మనకి టమాటా బాగా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆపేసుకొని బాగా చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకుందాం మెత్తగా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ఇందాక ఉడికించుకున్న టమాటా మిక్చర్ అంతా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని మనం గ్రైండ్ చేసుకున్న ప్యూరీని మొత్తం వడగట్టుకుందాం. అంటే ఏదైనా గింజలు ఉన్నా కూడా అంతా ఇందులోనే ఉండిపోతుంది. మనకి కావాల్సింది మెత్తటి ప్యూరీ కావాలి. ఇలా స్ట్రైన్ చేసుకున్న తర్వాత మనకి టమాటా ప్యూరీ అనేది ఇలా వస్తుంది. దీన్ని ఒక మందపైన గిన్నెలో వేసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఇప్పుడు దాకా మనం స్ట్రెయిన్ చేసుకున్న ప్యూరీని వేసుకుందాం. మెల్లగా కలుపుకుంటూ దీన్ని ఇంకా కొంచెం మనకి సాస్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం ఇందాకే వేసుకున్న వాటర్ అనేది ఇంకా కొంచెం మిగిలి ఉంటుంది కదా, అది మొత్తం బాగా డ్రై అయిపోయి సాస్ అనేది బాగా దగ్గరికి రావాలి. ఇందులో ఇప్పుడు మనం ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, అలానే మనం తీసుకున్న 2 స్పూన్స్ షుగర్ వేసేసుకుందాం. ఈ షుగర్ వల్ల ఏంటంటే మనకి టమాటాలో ఉండే ట్యాంగీనెస్ని బ్యాలెన్స్ చేసేదానికి పనికొస్తుంది. ఇలా మనకి ఒక కెచప్ ఒక 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత కొంచెం దగ్గర పడింది. ఇందులో ఇప్పుడు మనము ఒక 1/2 కప్పు వరకు వెనిగర్, అంటే ఇది 2 స్పూన్లు ఉంటుంది, వెనిగర్ యాడ్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకొని ఇంకొక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఇది మనకి కన్సిస్టెన్సీ అనేది ఇంకా కొంచెం థిక్గా రావాలి. అలా వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒకసారి మనము షుగర్ సాల్ట్ చెక్ చేసుకోండి. ఈ టమాటా ట్యాంగీనెస్కి సరిపోతుంది, లేదంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. మనకి టమాటాలో ఉండే ఆ పుల్లదనాన్ని బట్టి మనకి షుగర్ కానీ సాల్ట్ కానీ బ్యాలెన్స్ చేసుకోవాలి.
ఇంకా మన సాస్ అనేది రెడీ అయిపోయింది. మన కెచప్ మనకి కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. ఇది ఇంకొంచెం చల్లారిన తర్వాత ఇంకొంచెం థిక్ అవుతుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఆపేసుకుంటే సరిపోతుంది. ఇది చల్లగైన తర్వాత ఎయిర్ టైట్ గ్లాస్లో కానీ ఏదన్నా కంటైనర్లో కానీ స్టోర్ చేసుకోవచ్చు. మన యమ్మీ యమ్మీ టమాటా కెచప్ రెడీ. ఇదిగోండి, పర్ఫెక్ట్ స్ట్రక్చర్లో ఉంది.